శాకుంతలం. అక్కడ ఎలా ఒప్పించారు? అల్లు ఫ్యామిలీని ఎలా ఒప్పించారు సార్? భరతుడి క్యారెక్టర్‌కి అల్లు అర్హని. అంటే అదే చెప్తున్నాను కదా! ఏ రోజు కూడా బన్నీ గానీ, మహేష్ గానీ, చిరంజీవి గారు గానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్ మా క్రెడిబిలిటీ ఏంటంటే నా ఎఫర్ట్ నమ్ముతారు. గుణశేఖర్ అనబడేవాడు ఎఫర్ట్‌లో ఎప్పుడు లోపం ఉండదు. ఆలోచనలో ఏదో తప్పు జరిగి ఉండొచ్చేమో కానీ ఎఫర్ట్‌లో కాదు అని నమ్మడం మూలంగానే నాకు మళ్ళీ మళ్ళీ అవకాశాలు అవ్వటం. అందులో బన్నీకి మన తెలుగు సాహిత్యం అన్న, తెలుగు చరిత్ర అన్న చాలా రెస్పెక్ట్. వాటిని చెప్పాలని. ఆ రోజు నేను రుద్రమదేవి కథ చెప్తున్నప్పుడు కూడా అరే ఇలాంటివి చెప్పాలని ఎలా ముందుకు వచ్చాడు. శాకుంతలం అనే కథ పురాణం తీస్తున్నప్పుడు అందులో భరతుడి చిన్నప్పుడు అనేసరికి తను ఇమీడియట్గా ముందుకు వచ్చాడు. అది కూడా అది కూడా కరోనా టైంలో పాపని కరోనా టైంలో అవ్వడం మామూలు విషయం కాదు. బయటికి రాలేదు అసలు అంటే అంటే అప్పుడు మేము కూడా షూటింగ్ బయోబబుల్ లాగా క్రియేట్ చేసి అన్నపూర్ణ 7 ఏకర్స్లో చేసాం.